యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ప్రాకారము గల స్థలములలో సైన్యాన్ని ఉంచుతాడని బైబిల్ చెప్తుంది. అంటే ఒక స్ట్రాటజిక్ ప్లేస్లో శత్రువు దాడి చేయకుండా ఆయన పితరులు ప్రాకారాలు కట్టారు, కానీ అక్కడ సైన్యాన్ని ఉంచలేదు. ఏం ప్రయోజనం? ప్రాకారాలు ఎందుకు కట్టారంటే శత్రువులు వచ్చేదాన్ని చూసి వారిని ఎదుర్కోవడానికి, వారి నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన ప్రాకార పట్టణాలు కడతారు. అందుకే కోటలు చాలా ఎత్తుకుంటాయి. కోటల బురుజులు మనం చూడొచ్చు, ఇప్పటికీ అక్కడక్కడ కోటలు ఉన్నాయి. ఆ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఆ ఎత్తు స్థలములో నుండి చూసినట్టయితే శత్రువుల యొక్క కదలిక గమనించడానికి వీలవుతుంది. అయితే అక్కడ మనిషి లేకపోతే ఆ ప్రాకారం పెట్టుకొని ఏం ప్రయోజనం? కాబట్టి యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన వెంటనే ఆయన ప్రాకారము గల స్థలాల్లో సైన్యాన్ని ఉంచాడు. అంటే జాగ్రత్త పడ్డాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించుకోవాలి. అది నువ్వు బాగా చదివితే నీ జీవితంలో శత్రువు ఎలా పనిచేస్తున్నాడో, నీ శరీరం ఎలా పనిచేస్తుందో, నీ మాటలు ఎలా పనిచేస్తున్నాయో ఇవన్నీ కూడా వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని నీవు స్థిరపరచుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు.